నమస్కారం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ భారత పర్యటనకు సిద్ధమయ్యారు. వినడానికి ఇది మామూలు విజిట్లా అనిపించినా అస్సలు కాదండి. ఇది ప్రపంచ రాజకీయాల్లోనే ఒక పెద్ద తుఫాను సృష్టించబోతోంది. అసలు ఈ ఒక్క మీటింగ్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎందుకు చెవులు రిక్కించి ఎదురుచూస్తున్నాయో గెలను ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అసలు ప్రశ్న కూడా ఇదే కదా. వాషింగ్టన్ నుంచి బీజింగ్ దాకా ప్రతి అగ్రరాజ్యం ఈ పర్యటనలో అడుగడుగునా ఏం జరుగుతుందా అని ఎందుకంత నిశితంగా గమనిస్తోంది? దీని వెనుకున్న వ్యూహాత్మక కారణాలేంటో గెలండి లోతుగా చూద్దాం. సరే, ముందుగా మనం ఈ పర్యటనకున్న ప్రపంచ రాజకీయ నేపథ్యం ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. చూడండి, భారత్ విదేశాంగ విధానం ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది కత్తిమీద సాములాంటిది. ఒక పక్క అమెరికాతో బలమైన బంధముంది, కానీ అదే సమయంలో ఆ దేశం నుంచే ఆంక్షల రూపంలో ఒత్తిడి వస్తోంది. ఇక మరోపక్క రష్యాతో మనది మామూలు బంధం కాదు, ప్రత్యేక మరియు విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం. మనం అస్సలు మర్చిపోకూడని విషయం ఏంటంటే, మన సైనిక దళాల పునాదుల్లోనే రష్యా ఆయుధాలున్నాయి. ఇది కదా అసలైన స్వతంత్ర విదేశాంగ విధానమంటే. ఈ ఒక్క సమావేశం చాలు ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశం పంపడానికి. అదేంటంటే, అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే భారత్ రష్యా మైత్రి మాత్రం చెక్కు చెదరదు. వాళ్ళ భాగస్వామ్యం ఇంకా బలపడుతోందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ సందేశం వాషింగ్టన్లో ఖచ్చితంగా గట్టిగా వినిపిస్తుంది. ఓకే, ఇక ఈ సమావేశంలో అసలు అజెండా ఏంటి, ఏ ఒప్పందాలు, వ్యూహాల గురించి చర్చించబోతున్నారో చూద్దాం. రక్షణ రంగం ఎప్పటిలాగే ఈ చర్చలకు గుండెకాయలాంటిది. ఇందులో భాగంగా అదనపు S-400 క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక సుఖోయ్ Su-57 స్టెల్త్ ఫైటర్లను కలిసి తయారు చేయడం, ఇంకా రెండు దేశాల సైనిక స్థావరాలను ఒకరికొకరు వాడుకునేందుకు వీళ్లు కల్పించే రీలోస్ ఒప్పందం, ఇలాంటి భారీ ఒప్పందాలు చర్చకు రాబోతున్నాయి. కేవలం సైనిక రంగమే కాదు, సుఖోయ్ సూపర్జెట్ ప్యాసింజర్ విమానాల తయారీ మీద కూడా కీలక చర్చలు జరగనున్నాయి. ఇక ఆర్థిక రంగం విషయానికొస్తే, రెండు దేశాలు కలిసి ఒక చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. అదేంటంటే, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏకంగా $100 బిలియన్ తీసుకెళ్లడం. నిజంగా ఇది వాణిజ్య సంబంధాలలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది. మరి ప్రధానంగా ఏ ఆర్థిక రంగాలపై దృష్టి పెడుతున్నారంటే, అమెరికా ఆంక్షలను కూడా పక్కన పెట్టి రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు చేసుకోవడం, వ్లాడివోస్టోక్ ఆర్థిక కారిడోర్ నిర్మాణం, ఇంకా మన తమిళనాడు అణువిద్యుత్ కేంద్రం కోసం రోసాటంతో ఒక కీలకమైన ఒప్పందం, ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటే వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కూడా సహకారం పెరగనుంది. తప్పకుండా ఉక్రెయిన్ సంక్షోభం గురించి కూడా చర్చకొస్తుంది. కానీ ఈ విషయంలో భారత వైఖరి ఎప్పుడూ చాలా స్పష్టంగా ఉంది. మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినట్లుగా ఇది యుద్ధాల శకం కాదు, దౌత్యపరమైన పరిష్కారంతో శాంతిని నెలకొల్పాలని భారత్ మొదట్నుంచి పిలుపునిస్తూనే ఉంది. సరే, ఇప్పుడు ఈ పర్యటనలో అత్యంత ఆసక్తికరమైన భాగానికి వద్దాం. అదేంటంటే, అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగత భద్రతకు, ఆయన ఏర్పాట్లకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు. పుతిన్ ఏ దేశానికి పర్యటనకు వెళ్లినా ఆయన చుట్టూ ఒక అభేద్యమైన 4 అంచెల భద్రతా వలయం ఉంటుందన్నమాట. ఈ మొత్తం వ్యవస్థను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్లు చూసుకుంటారు. ఇక్కడే ఒక నమ్మలేని విషయముంది. పుతిన్ పర్యటనలో వాడే ప్రతి వస్తువు, అక్షరాల ప్రతి ఒక్క వస్తువు రష్యా నుంచే వస్తోంది. ఆయన తినే ఆహారం, తాగే నీళ్లు, వంట చేసేవాళ్లు, ఎందుకండి చివరికి ఆయన వాడే మొబైల్ టాయిలెట్, సబ్బులు, షాంపూలు కూడా రష్యా నుంచే తెచ్చుకుంటారు. అంటే భద్రత విషయంలో వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పుతిన్ ప్రయాణించే విమానం సంగతికొస్తే, అది కూడా సాధారణమైంది కాదు. దాన్ని ఫ్లయింగ్ క్రెమ్లిన్ అని పిలుస్తారు. అంటే గాల్లో ఎగిరే క్రెమ్లిన్ కోట అన్నమాట. ఇది అత్యాధునిక సదుపాయాలు, భద్రతా వ్యవస్థలతో నిండిన ఇల్యూషన్ IL-96 విమానం. ఈ విమానంలో ఏముంటుందో తెలుసా? బంగారు పూతతో చేసిన ఇంటీరియర్, ఒక కాన్ఫరెన్స్ రూమ్, జిమ్, ఇంకా శత్రువుల సిగ్నల్స్ను అడ్డుకునే అత్యాధునిక జామింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. కానీ అన్నింటికంటే ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే కాస్త భయపెట్టే విషయమేంటంటే, గాల్లో ప్రయాణిస్తూనే అణుదాడికి ఆదేశాలిచ్చేందుకు ఒక న్యూక్లియర్ కమాండ్ బటన్ కూడా అందులో ఉంటుంది. ఇక ఆయన ప్రయాణానికి సంబంధించిన ప్రోటోకాల్ చూస్తే అచ్చం ఒక సైనిక చర్యలాగే ఉంటుంది. పర్యటనకు నెల రోజుల ముందే భద్రతా బృందం ఆ దేశానికి చేరుకుని ప్రతి ప్రదేశాన్ని జల్లెడపడుతుంది. ప్రయాణంలో ఆయన ప్రధాన విమానానికి యుద్ధ విమానాలు ఎస్కోర్ట్గా ఉంటాయి. అంతేకాదు,
దాని వెంటే 1 లేదా 2 అదనపు విమానాలు బ్యాకప్గా ప్రయాణిస్తాయి. ఒకవేళ సాంకేతిక సమస్య ఏదైనా వస్తే ఏ విదేశీ టెక్నీషియన్ను కూడా విమానాన్ని ముట్టుకోనివ్వరు. ఇక పుతిన్ ప్రయాణించే కారు పేరు ఆర్ఎస్ సెనెట్. ఈ అధికారిక లిమోజైన్ను కూడా రష్యా నుంచే తీసుకొస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది బుల్లెట్లను, గ్రెనైడ్లను, ఇంకా రసాయన దాడులను కూడా తట్టుకోగలదు. అంతేకాదు 4 టైర్లు పంక్చరైనా సరే ఆగకుండా ప్రయాణించగలదు. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. ఈ చారిత్రాత్మక సమావేశం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయో విశ్లేషిద్దాం. అంతిమంగా చూస్తే ఈ పర్యటన అనేది దశాబ్దాల నాటి స్నేహాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచ సమీకరణాలకు తగ్గట్టుగా ఆ బంధాన్ని మళ్లీ పునర్నిర్మించడం, భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాయన్నమాట. సో మొత్తం మీద ఈ పర్యటన 3 చాలా స్పష్టమైన సంకేతాలనిస్తుంది. మొదటిది, భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. రెండవది, రక్షణ సంబంధాలు మరింతగా బలపడతాయి. ఇక మూడవది, ఆర్థికంగా నిలదొక్కునే శక్తిని నిర్మించుకుంటుంది. దీని ద్వారా ప్రపంచ వేదికపై భారత్ తన స్థానాన్ని మరోసారి సుస్థిరపరుస్తోంది. అయితే చివరగా ఒక ప్రశ్న మాత్రం మిగిలి ఉంది. వేగంగా మారుతున్న ఈ ప్రపంచ రాజకీయ చదరంగంలో దశాబ్దాల నాటి ఈ కీలకమైన భారత్ రష్యా స్నేహబంధం భవిష్యత్తులో ఇంకెలాంటి మలుపు తీసుకోబోతోంది?